పరిస్థితిని ఏ రకంగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన రాజకీయ నాయకుడిగా ఉన్న కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హితవు పలికారు. మీడియాతో మాట్లాడిన ఆయన 2023 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కేటీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని తెలిపారు. చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు వచ్చినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు పొదుపులో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము, కేటీఆర్ కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతా ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు, మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెప్పులు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని మర్చిపోకండి.